హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఆగస్టు 15 మళ్ళీ మేము హైదరాబాద్లో అయితే మంచి హోటల్లో అయితే దిగామండి. ఒకసారి చూడండి, హోటల్ పేరు పద్మ పద్మ ఆర్కేడ్. హోటల్లో అయితే దిగాము అందరం. మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ హోటల్లో రూమ్లు తీసుకున్నారు. ఎందుకంటే చుట్టాలు చాలామంది ఎక్కువ వస్తారు కాబట్టి, కుదరదు కాబట్టి, ఇంట్లో అందరికీ సరిపోదు కాబట్టి మేమైతే ఇక్కడ హోటల్లో అయితే దిగేసాం చక్కగా. అక్కడైతే మాకు చూడండి, మేము చుట్టాలం కదండి, ఎక్కువ జనం కదా, ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్ అలానే చుట్టాలు ఎక్కువైపోవడం వల్ల చక్కగా ఇక్కడైతే మేము చాలా హ్యాపీగా తిరిగామండి. హోటల్లో కావాల్సినంత టిఫిన్లు అన్నీ, మాకు పడుకోవడానికి బెడ్, మాకు అన్నీ ఏం కావాలంటే అది, కాఫీ టీ ఏదైనా సరే ఒక ఆర్డర్ వేస్తే చాలండి, టక్మని అన్నీ మా దగ్గరికి అయితే వచ్చేసాయి. మేమైతే ఇక్కడ అందరము కలిసి చక్కగా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంకా ఫంక్షన్ కదండి, ఆగస్టు 15కి ఫంక్షను, అంటే నిన్న ఫంక్షన్ హాల్ కాడికైతే మేము వెళ్ళిపోతున్నాము అందరం. ఆటో అయితే బుక్ చేసుకున్నాం. కొంచెం మేమున్న హోటల్ పక్కనండి, దానికోసమని ఇంకా అందరూ రెడీ అయ్యి బయటకైతే వచ్చామండి. చూడండి ఇక్కడ చూడండి, అయ్య బాబు, ఇక్కడ ఈ పెద్ద పెద్ద స్టేర్ బిల్డింగ్లు చూడండి. మొత్తం అయితే ఎంత అనుకుంటున్నారు, 47 స్టేర్స్ అంటండి. అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ మరి ఫంక్షన్ హైదరాబాద్ అంటే హైదరాబాదే, దాంతో స్పెషల్ ఎక్కడ లేదు. కొత్త కొత్త విశేషాలతో మీకు మరలా ఈ 2 రోజులు ఉన్న విశేషాలన్నీ మీకు మంచిగా అయితే వీడియోలు నేను ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. అందరం రెడీ అయ్యాము. హోటల్లోనూ మంచిగా టిఫిన్ చేసామండి, కాఫీలు తాగాము చక్కగా. ఇదిగో చూడండి, మళ్ళీ మేము అందరం, మా అన్న వాళ్ళు, మా మరిది, మా వాళ్ళందరం కలిసి అందరం రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము ఆటో కోసం. చూడండి అసలు ఎంత బాగుందంటే మాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మేము పల్లెటూరు వాళ్ళం కదండి, మేము సిటీకి వచ్చేసరికి మాకు చాలా ఇవన్నీ ఏం చూసినా పెద్ద విచిత్రంగానే అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా అయితే మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంత గత వీడియోలో చెప్పాం కదండి, మే నెలలో కూడా మేము విజయవాడ వెళ్ళి మొత్తం అంతా అక్కడ తిరిగి ఎంజాయ్ చేసి వచ్చాము. అలాగే మొత్తం మీద ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చేసాము. ఈయన మా మరిది గారి వాళ్ళ అమ్మాయి అండి, అలాగే మా చెల్లి వాళ్ళందరూ కలిసి ఇక్కడ చూడండి చక్కగా అందరూ, మా అన్న, మా వదిని గారు, ఇలా మా సిస్టర్ మా చుట్టాల బంధువులు వీళ్ళంతా కలిసి ఆ ఫంక్షన్ హాల్ చూసారా ఎంత బాగుందో. అది మా అమ్మాయి, మా అక్కగారి అమ్మాయిలు, మా అక్కగారి కోడళ్ళు, మేము అందరం కలిసి అయితే ఇంక అసలు ఎంత చూసినా తిరగనిదండి బాబు. అసలు ఇలాంటి ఫంక్షన్ హాల్ మేము ఎప్పుడు చూడక మాకు ఎంత ఆనందంగా ఉందంటే, అబ్బాబ్బాబ్బా, అసలు గొక్క తిప్పుకోకుండా ఇంకా భోజనాలు గడికి వస్తే చూడండి బాబు. మేము ఇవన్నీ సినిమాల్లో చూసామండి, మళ్ళీ రియల్గా ఇక్కడైతే చూస్తున్నాము. చూడండి భోజనాలు కాడికి వస్తే వచ్చినప్పుడు ఎంత చూడండి అసలు, అయ్యో బాబు, నేనైతే అసలు ఇటువంటివి అయితే తినేలేదు, ఎప్పుడు చూడలేదండి బాబు. ఇంత స్పెషల్గా చూడండి ఒకసారి. అసలు ఆ బౌల్స్ అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అయితే వేసిందండి. అసలు చాలా చాలా బాగుంది. ఇవన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత చూసినా తరగని అండి, ఎంత కళ్ళు రెండు అయితే సరిపోలేదనుకోండి, చాలా ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ చూస్తూ మేము ఇవన్నీ రెడీ అవుతూ మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ప్లాన్లు అయితే చేస్తున్నాం. ఫంక్షన్లో అయితే ప్రస్తుతానికైతే ఇదిగోండి భోజనాల కాడికైతే వచ్చాము. భోజనాలు ఇవన్నీ చేస్తూ ఒక్కొక్కరు తింటున్నామండి. ఫంక్షన్లో ఎవరు అడావిడిలో వాళ్ళు ఉన్నారు, ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తున్నారు. స్పెషల్ చూడండి ఎన్ని స్పెషల్ వంటకాలు ఉన్నాయో, ఐస్ క్రీమ్లు, స్వీట్స్, ఒకటి కాదండి, ఇవన్నీ అందరూ పెడతారు కామన్. కానీ ఇక్కడున్న విధానం అయితే వేరేగా ఉందండి. చాలా అసలు చూస్తాకి 2 కళ్ళు అయితే సరిపోలేదనుకోండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే చాలా అంత ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఫంక్షన్ హాల్ చూసారా ఎంత బాగుందో. ఇగో చూడండి మేము మా పిల్లలు అసలు ఎన్ని ఫొటోస్ దిగామంటే ప్రతిదీ చూసే కొద్దీ చూడాలనిపించే అంత ఆశ్చర్యంగా అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూడండి ఇంకా అలా ముందుకెళ్తూ ఉంటే చూడండి మా అన్నగారు, మేము, పిల్లలు, ఇక్కడ ఆశ్రమ్ గారు అయితే ప్రార్థన చేస్తున్నారు. ఆ పెళ్ళి కూతురు వీళ్ళంతాను చాలా సంతోషంగా అయితే మేమైతే ఉన్నామండి. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము. అసలు చూడండి ఒకసారి, చాలా బాగుంది. మేము గిఫ్ట్లు కూడా ఇచ్చారు మాకు. వెళ్ళటంతోనే ఫ్లవర్స్ ఇచ్చారండి, గులాబీలు, మంచి మంచి రోజీలు,
మా సిస్టర్ అండి అమ్మాయి. చూడండి చూడండి అసలు మా వదినమ్మ గారు, మా సిస్టర్ వీళ్ళంతా అంత సంతోషంగా చాలా మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాం. మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళ అమ్మాయి, అయితే మా బంధువులు అందరూ మా చెల్లి వాళ్ళ అబ్బాయి వీళ్ళంతా ఎంత హ్యాపీ అంటే ఒకళ్ళం కదా, మొత్తం 20 మంది అండి. 20 మంది అండి. చాలా హ్యాపీగా అయితే మేము ఉన్నాం. ఎన్ని ఫోటోలు బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చి ఒక ఫోటో దిగాము, ఇంకా అలాగే గ్రూప్ ఫోటోలు కూడా దిగేసాము. ఇంకా ఫైనల్గాను చూడండి ఇంకా కొత్త వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ దుర్గా భవాని. బాయ్.